చేశారండి? ఏమైనా ప్రాక్టీస్ చేయడానికి కుదిరిందా? లేదా? నేను విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేశాను కదా సార్. దాంట్లో నేను కొత్త ఫైల్ ఓపెన్ చేసి ఓకే. మన స్ట్రక్చర్ ఉంది కదండీ! హెచ్టీఎంఎల్ హెడ్, టైటిల్ అట్లా పెట్టి ఒక మామూలుగా ఓకే. పేజ్‌లా సో క్రియేట్ చేసి చూసుకున్నాను నేను. ఓకే. సో, అక్కడేం డౌట్స్ లేవు కదా! మీకు నార్మల్‌గా ఆ! ఓపెన్ దాని మీద మళ్ళీ మనం దాని మీదకెళ్ళి క్లిక్ చేస్తే వెబ్ పేజ్ నేను ఎట్లా పెట్టానో అట్లా ఊరికే ఆ! మై ఫేస్‌బుక్ పేజ్ అని పెట్టి బాడీలో ప్రొఫైల్ ఓకే. అని పెట్టి పెట్టాను. ఓకే. అది కనిపిస్తుంది నాకు. ఓకే. బ్రౌజర్‌లో డిస్‌ప్లే కనిపిస్తుంది కదా! అవుతుంది. ఓకే. కనిపిస్తుంది. ఓకే. సార్ కానీ ఆ! మనం ఇక్కడ ఇట్లా ఇవ్వగానే డైరెక్ట్‌గా ఓపెన్ అవ్వదండి. ఓన్లీ మనం సేవ్ చేసిన కంటెంట్‌కెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తేనే అవుతుంది. అంటే మనకి బ్రౌజర్‌లో ప్రివ్యూ అవ్వాలి కదా! యాక్చువల్‌గా మనం ఇది విజువల్ స్టూడియోలో ఎడిటర్. ఓకే. ఓకే. ఇక్కడ మీరు వెబ్ మీ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ రాసుకుంటున్నారు మీరు. లాంగ్వేజ్ మన మార్కప్ లాంగ్వేజ్ అంతా హెచ్‌టీఎంఎల్ ఒక మార్కప్ లాంగ్వేజ్ అనమాట. సో, ఓకే. అందులో మీరంతా మా స్ట్రక్చర్ అంతా మీరు రాసుకుంటున్నారు. ప్రివ్యూ చూడడానికి మీరు బ్రౌజర్‌కెళ్ళి రిఫ్రెష్ కొట్టాల్సిందే పేజ్. డైరెక్ట్‌గా ఓకే. మీకు ఎడిటర్‌లో ఏమీ కనిపించదనమాట. ఇద్దరిలో ఏం కనిపించదు. ఓకే అండి. ఎడిటర్ ఏం హెల్ప్ చేస్తుందంటే, మనం రాసిన కోడ్ బ్రౌజర్‌కి తెలియజేయడం కోసం ఒక ఎడిటర్ ఉండాలి కాబట్టి, మనం ఎడిటర్‌లో రాసుకుంటాం కోడ్ అంతా. డైరెక్ట్ ఓకే. మనం బ్రౌజర్‌లో రాయలేం కదా కోడ్. ఆ ఓకే. దానికోసం అని చెప్పి. ఓకే అండి. ఓకే. సో, యెస్. ఈరోజు కొన్ని HTML ఫార్మాటింగ్స్ గురించి తెలుసుకుందాం ఈ క్లాస్‌లో. ఓకే సార్. నెక్స్ట్ ఇంకా స్టెప్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం నెమ్మదిగా. సో, ఓకే అండి. నేను ఆల్రెడీ విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకున్నా. యాహ్! సో, ఇక్కడ నేను బాడీ ట్యాగ్‌లో ఇన్‌లైన్ స్టైల్ ఇచ్చుకున్నాను. దీని గురించి పట్టించుకోకండి. ఇది మనం నెక్స్ట్ CSS అవి స్టార్ట్ చేసేటప్పుడు మనం దీని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే సార్. సో, దీని గురించి పెద్ద నేనేంటంటే నాకు ఫాంట్ అది కాస్త మంచిగా కనిపించాలి అన్న దీనితోటి నేను ఇది సెట్ చేసుకుంది. సో, మనకి యాక్చువల్‌గా పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా! పారాగ్రాఫ్ ట్యాగ్ మీకు లాస్ట్ టైమ్ చెప్పాను కదా మీకు. అవును లాస్ట్ సార్. క్లాస్‌లో విన్నా. పారాగ్రాఫ్. సో, అవునండి. పారాగ్రాఫ్ ట్యాగ్ పి పెడతాము. పీక్ మళ్ళా పెట్టి పిని క్లోజ్ చేస్తే క్లోజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ చేస్తాం. అవుతదనమాట. ఓకే. అవునండి. సో, ఇప్పుడు ఇందులో నేను మన ఒక డమ్మీ కంటెంట్ సైట్ ఉంది కదా! లోరమ్ ఇప్సమ్ అని చెప్పి. ఇక్కడ అవును సార్. నుంచి సమ్ పారా తీసుకొచ్చాను నేను. ఓకే. కాపీ చేసుకున్నా టెక్స్ట్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను ఇలా ఇదొక పారాగ్రాఫ్. మళ్ళా సెకండ్ నాకు ఇంకొక పారాగ్రాఫ్ కావాలి అంటే, మళ్ళా ఈ టెక్స్ట్ కంటెంట్ కాపీ చేసుకొని, మళ్ళా మనకి నెక్స్ట్ పారా కావాలి అనుకోండి, ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోవడం. ఓకే. ఫైన్. సేవ్ చేసుకున్నా. ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకి వెళ్తే మన పేజ్ ఇట్లా కనిపిస్తుంది. ఫైన్. ఓకే. సో, ఇప్పుడేంటంటే హెచ్‌టీఎంఎల్ ఫార్మాటింగ్ అంటే అందులో మాకు కొన్ని డిఫాల్ట్‌గా కొన్ని ఇవున్నాయి. అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్ హుహు. అనుకోవచ్చు. ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఇవి. బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్ ఇవి. సో, వీటి కోసం మనం అసలు తెలుసుకుందాం. దీనివల్ల యూజ్ ఏమవుతుంది అన్నది. సపోజ్ ఓకే. మనకి ఈ లోరమ్ ఇప్సమ్ డాలర్ అని ఉంది కదా! ఇది నాకు బోల్డ్‌గా కనిపించాలి. హ్మ్. సో, బోల్డ్‌గా కనిపించాలి అన్నప్పుడు మనం జస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలి అనుకున్న వరకు మనం ట్యాగ్ అనేది పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి మళ్ళా దాన్ని. ఓకే. అంటే ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. నాకు ఇక్కడి దాకా బోల్డ్ హ్మ్. కనిపించాలి లెటరు. సో, ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్‌గా కనిపించాలి. సో, ఇప్పుడు నేను బ్రౌజర్‌లోకెళ్ళి రిఫ్రెష్ కొడితే ఇది చూడండి ఇది బోల్డ్ అయింది. ఓకే. ఫైన్. సో, సేమ్ యెస్ సార్. అట్లాగే మనకి స్ట్రాంగ్ అని చెప్పి ఒక ఇది ఉంది ట్యాగ్. STRONG స్ట్రాంగ్. మళ్ళా నేను దీన్ని క్లోజ్ చేసేసుకున్నా. నాకు ఇక్కడ దాకా కావాలి. సో, సో రెండిటికి తేడా ఏం లేదు. 2 బోల్డే అయ్యాయి మీకు. ఇక్కడ లెటర్ హ్మ్. బోల్డ్ అయ్యింది. ఇక్కడ కూడా లెటర్ బోల్డ్ అయింది. ఓకే. కాకపోతే బి అన్నది ఏంటంటే మనకి జస్ట్ ఏం లేదు. జస్ట్ బి అని చెప్పి దానికి అప్లై చేసి పెట్టేస్తున్నాం అంతే. కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ అని చెప్పి అప్లై చేసాం కదా! ఇది హుహు. మన బ్రౌజర్‌కి కోసం అంటే ఇప్పుడు ఎక్కువగా మనం బి అన్నది వాడము. స్ట్రాంగ్ అన్న ట్యాగ్‌నే వాడతామనమాట. ఓకే. ఇదేంటంటే మనకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దీనికోసం చెప్పి స్ట్రాంగ్ అన్నది వాడతాం ఇక్కడ. సో 2 పనిచేసే ఒకటే. కాకపోతే మనకి బ్రౌజర్ కోసం రీడ్ చేసుకునే విధానం కోసం అని చెప్పి మనం స్ట్రాంగ్ అనే ట్యాగ్‌ని యూజ్ స్ట్రాంగ్ యూజ్ చేస్తాం. చేస్తాం. ఓకే. ఓకే. ఫైన్. సేమ్ ఇట్లానే ఇటాలిక్ నాకు మీరు కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటారు. ఫాంట్ ఇటాలిక్ టైప్‌లో ఉంటది. అవునండి. టెక్స్ట్ గాని ఏమైనా. సో ఇక్కడ కట్ చేశాను నేను. ఇక్కడ దాకా నాకు ఇటాలిక్ కావాలి.
ఈ వర్డ్ చూడండి ఇటాలిక్ అయింది. ఓకే ఓకే, సో దానికోసం అని చెప్పి మనము ఇటాలిక్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఈఎం అని చెప్పి ఒక ట్యాగ్ ఉంది మళ్ళీ మీకు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ లాస్ట్ ఉంది కదా, ఇక్కడ నేను ఈఎం అని ఇస్తున్నా. సో రెండు చేసే పని ఒకటే అండి. ఇక్కడ ఇటాలిక్ ఈఎం జస్ట్ అయితే ఎట్లా అయితే బోల్డ్ స్ట్రాంగ్ ఎట్లా బోల్డ్ స్ట్రాంగ్. ఓకే, సో ఇటాలిక్ ఈఎం కూడా అదే. సో ఇందులో కూడా మనకి అదే పని జరుగుతుంది. ఇది చూడండి, ఇది కూడా ఇటాలిక్ అయింది. ఇది కూడా సేమ్ అదే పర్పస్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్ మనము ఈఎం ఎంపెస్ అన్నది యూస్ చేస్తాం అనమాట. ఈఎం ఓకే ఓకే. సో ఈ రెండిట్లో మనం ఏదైనా యూస్ చేసుకో, మోస్ట్లీ ఇవే యూస్ చేయండి. ఈఎం స్ట్రాంగ్ యూస్ చేస్తాం. ఈఎం స్ట్రాంగ్, అవునండి. ఓకే, బోల్డ్ కి స్ట్రాంగ్, మనం ఇటాలిక్స్ కి ఈఎం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనం HTML యూస్ చేసేటప్పుడు ఇట్లా, నార్మల్గా అయితే మనం CSS ద్వారా దీన్ని మనం చేసుకోవచ్చు. స్టైల్స్ ఇచ్చుకొని, ఫాంట్ స్టైల్ ఇచ్చుకొని, ఫాంట్ ఇటాలిక్ కావాలా బోల్డ్ కావాలా అన్నీ అక్కడ నుంచి ఇచ్చేస్తాము. ఇదేంటంటే HTML లో మీకు బేసిక్స్ తెలియాలి ఇవి. ఓకే అండి. సో దానికోసం అని చెప్పి ఓకే, కొన్ని చోట్ల అసలు మాకు CSS వద్దు, ఓన్లీ HTML తోటి కంట్రోల్ చేయాలి అన్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనము ఏమేమి తెలుసుకున్నాం, బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, ఈఎం. సో ఇది స్మాల్, సరే ఇక్కడే పెడతా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసే పేజ్ ఇది చూడండి, మిగతా కంటెంట్ అంతా ఒకలాగా ఉంది, ఇది స్మాల్ అయిపోయింది. అంటే లెటర్స్ ఏమైనా స్మాల్ చేసుకోవాలి అన్నప్పుడు స్మాల్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. కనిపిస్తుంది కదా ఇది మీకు? యా కనిపిస్తుందండి. ఓకే, సో అలాగే మనకి మార్క్ ట్యాగ్ అని ఉంది. మార్క్ అంటే ఏంటంటే మనం ఏమైనా మార్కింగ్ చేసుకోవాలి, ఈ సెంటెన్స్ మనకి హైలైట్లో కనిపించాలి అన్నప్పుడు మార్క్ ట్యాగ్ అనేది ఇచ్చుకుంటాము. చూడండి ఎల్లో కలర్ వచ్చింది, హైలైట్ చేసుకోవడానికి. సపోజ్ ఇది మనకి తక్కువ కంటెంట్ ఉంది, చాలా హ్యూజ్ కంటెంట్ ఉంటుంది, అటువంటి చోట మనకి ఇక్కడ ఈ వర్డ్స్ దగ్గర ఇలా కావాలి అన్నప్పుడు మనం జస్ట్ మనం మార్క్ ట్యాగ్ పెట్టుకొని దీన్ని హైలైట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకు వచ్చేది డెల్ అంటే ఏం చేస్తుందంటే ఇది మనము డిలీట్ చేసాము అని చెప్పడానికి. యాక్చువల్లీ డిలీట్ కి మనం ఇందులో డెల్ అంటామంటాం. సో అదేం చేస్తుందంటే మీకు ఒక లైన్ లాగా పాస్ చేసేసింది ఇక్కడ. ఇక్కడ కాకపోతే నేను ఈ ట్యాగ్ చేసుకొస్తాను. ఓకే, ఇట్లా లైన్ పాస్ చేసేసింది కదా, ఇది ఆ కంటెంట్ లోంచి ఇది డిలీట్ చేసాము అని చెప్పి సింబాలిక్ గా చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఈ కంటెంట్ లోంచి ఈ వర్డ్ డిలీట్ అయిపోయింది అని చెప్పి. నెక్స్ట్ వచ్చి ఐఎన్ఎస్ అంటే మీకు ఏమవుతుందంటే ఒక అండర్లైన్ లాగా పాస్ చేస్తారు మీకు. చూడండి అండర్లైన్ వచ్చింది టెక్స్ట్ కింద. ఓకే, సో యాక్చువల్గా ఇవన్నీ మనము CSS ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే HTML ద్వారా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇట్లా ఇవన్నీ మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు నార్మల్గా మనం ఈ ఫార్ములాస్ అవి ఉంటాయి చూడండి, మన సైంటిఫిక్ వాటర్, H2O ఇట్లా ఇస్తాము. సో అలాంటి వాటికి యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు H క్యాపిటల్ ఇచ్చుకున్నాను నేను, ఇందులో సూపర్ అన్నాను, సబ్ అన్నాను, ఇక్కడ 2 అన్నాను, మళ్ళీ లాస్ట్లో O అన్నాను.
కార్నర్లో వచ్చింది H2O. ఓకే. సబ్ అంటే ఇట్లా కిందకి వస్తుంది మీకు. ఓకే. అదే సూపర్ అన్నది ఓకే. అనుకోండి పైకి వెళ్తుంది అనమాట, రివర్స్. సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా, ఇందులో నేను x², ఇది సబ్, ఇది సూపర్ అండి. ఓకే. ఓకే సార్. SUP SUB రెండు ఉన్నాయి. SUB అయితే డౌన్, SUP అంటే అప్. ఓకే. చూడండి ఇది x² కింద వచ్చింది కదా. ఇట్లా మన ఫార్ములాస్ ఏమైనా ఇచ్చుకోవడానికి, మ్యాథమెటికల్ ఏమైనా సింబల్స్ ఏమైనా పాస్ చేసుకోవడానికి మనం ఇది యూస్ చేస్తాం, ఎక్కువగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, ఇది ఇక్కడికి ఇది ఫార్మాటింగ్ లో వస్తాయి అన్నమాట. HTML ఫార్మాటింగ్ లో ఈ ట్యాగ్స్ అనేవి ఉంటాయి మీకు. ఫైన్. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు అర్థమవుతాయన్నా ఏమన్నా? యా, ఇది అర్థమైంది సార్. అంటే ఇది మనం యూసేజ్ లో మన నీడ్ బట్టి వాడుకోవాలి. అంతే, నీడ్ బట్టి వాడుకోవడానికి. ఓకే. ఈ ట్యాగ్స్ అన్ని కూడా నేను అదే అంటున్నాను కదా, ఇవన్నీ మీరు ఇవే CSS ద్వారా కూడా చేయొచ్చు అని. ఇప్పుడు ఈ అండర్లైన్ కావాలి అనుకోండి, నేను CSS ద్వారా కూడా చేసుకోవచ్చు నేను అండర్లైన్ అన్నది ఇక్కడ. ఒకవేళ CSS మాకు అవసరం లేని చోట మనం ఇట్లా HTML నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. కొన్ని వాటిలో మనకి స్టైల్స్ అవి పెట్టకుండా HTML కావాలి, ప్యూర్ HTML కావాలి అంటారనమాట. అటువంటి చోట మనం ఇట్లా యూస్ చేసుకోవచ్చు. ఫార్మాటింగ్ గురించి అయితే అదనమాట. ఓకే. తర్వాత ఇక్కడ HTML కొటేషన్స్ గురించి చెప్తాను. ఉంచుదామా తీసేద్దామా? సరే తీసేద్దాం. సపోజ్ నేను కొటేషన్ ఇచ్చాను ఇక్కడ, అంటే మీరు ఏమైనా ఒక కొటేషన్ రాశారు. సో అటువంటిప్పుడు దానికి Q ట్యాగ్ అని ఉంది, ఓన్లీ Q, సింపుల్ Q అనమాట. Q ఫర్ క్వీన్ అని ఉంది కదా. సో Q ట్యాగ్ ఎప్పుడైతే ఇచ్చానో నేను, సరే ఇక్కడ దాకా కాదు, నా కొటేషన్ ఇక్కడ దాకా అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అదేం చేసిందంటే, నా కొటేషన్స్ ఇక్కడ నుంచి వచ్చాయి కదా, డబుల్ కోట్స్ ఇచ్చింది. మనం ఇవ్వాలా, ఇది డిఫాల్ట్ గా వచ్చాయి. ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను Q ట్యాగ్ ఎంటర్ చేశానో ఇక్కడ నుంచి నాకు ఇక్కడ దాకా నా కొటేషన్. ఎండ్ లైన్ అంటే నేను ఎక్కడైతే ఇదిగోండి ఇక్కడ దాకా. ఓకే. సో ఇది మనం ఓన్ గా కొటేషన్స్ ఏమైనా రాసుకుంటే Q ట్యాగ్ ఇచ్చుకుంటాం. అట్లాగే బ్లాక్ కోట్ అని చెప్పి ఉంటుంది మనకి. బ్లాక్ కోట్ అంటే ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కొటేషన్ రాశారు, దాన్ని మీరు పెట్టాలనుకుంటున్నారు, అటువంటి టైంలో బ్లాక్ కోట్ యూస్ చేస్తారు. రెండింటికి తేడా అది, వేరియేషన్ అది. ఇది చూడండి, ఇక్కడ నుంచి గ్యాప్ ఆటోమేటిక్ గా తీసుకుంది, అది ఈ డబుల్ కోట్స్ తీసేసింది. ఫైన్. అంటే ఇవి మనకి ఎవరైనా నాకు కావాలి బ్లాక్ కోట్ కావాలి అని అడిగారు అనుకోండి, లేక మీరు ఒక వెబ్సైట్ లో బ్లాక్ కోట్ ఎవరిదో ఒక కొటేషన్ మీరు పెట్టాలనుకుంటున్నారు, మీరు షో చేయడానికి ఉంటాయి కదా, ఇన్స్పిరేషన్ కోట్స్ ఇట్లా ఉంటాయి కదా, అటువంటివి యూజ్ చేసేటప్పుడు మీరు బ్లాక్ కోట్ యూజ్ చేస్తారు. వేరే వాళ్ళు యూజ్ చేస్తారు, మీరు ఓన్ గా రాసి ఇచ్చేదైతే మీరు కొటేషన్ అనేది యూజ్ చేస్తారు. రెండింటికి వేరియేషన్ అది. ఓకే. యా, సమ్వన్ సేస్ అకార్డింగ్లీ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు బ్లాక్ కోట్ యూజ్ చేస్తాం. రైట్. సో ఇది క్లియర్ కదా, కొటేషన్ బ్లాక్ కోట్ గురించి. అట్లాగే అబ్రివేషన్ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంది మన దగ్గర. అబ్రివేషన్ ట్యాగ్ ఏం చేస్తుందంటే, సపోజ్ నేను ఇక్కడ AIR అని రాశాను. సో AIR అంటే మీకు అబ్రివేషన్ అంటే తెలుసు కదా, నార్మల్ గా మనం అబ్రివేషన్ ఫుల్ ఫామ్స్ వస్తాయి కదా. సపోజ్ నేను తీసాను, అబ్రివేషన్ అన్నాను, ఇక్కడ టైటిల్ ఇచ్చుకున్నా, AIR అంటే ఆల్ ఇండియా రేడియో. సో ఇక్కడ చూడండి, AIR దగ్గర డాట్స్ కనిపిస్తున్నాయి మీకు కిందన. సపోజ్ మీరు అక్కడ మౌస్ కాసేపు పెట్టారనుకోండి, టైటిల్లో మీకు ఇక్కడ చూడండి ఫుల్ ఫామ్ కనిపిస్తుంది, ఆల్ ఇండియా రేడియో అన్నది. సో అటువంటి వాటి అబ్రివేషన్స్ ఏమైనా ఇచ్చుకోవాలని అబ్రివేషన్ ట్యాగ్ యూస్ చేసుకుంటాం అనమాట.
ఎస్ సార్. తీసేస్తున్నాను. సో సార్ ఇవన్నీ మనం ఇంకా బండ గుర్తు పెట్టుకోవాలి అంతే ఇది కదా? పెట్టుకోవాలండి, గుర్తు పెట్టుకోవాలి మనం, మనకి కంపల్సరీ ఇంకా. ఓకే. ఓకే. సో ఈ ట్యాగ్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ట్యాగ్స్ ఉంటే అవి కూడా మనకి గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇంకా ఏమైనా ఉన్నాయి, కాకపోతే మనం ఎక్కువగా యూజ్ చేసేవైతే యూజ్ చేస్తున్నాం అనమాట. నార్మల్గా ఓకే. ఈ వెబ్సైట్స్లో అయితే యూజ్ అవ్వచ్చు, వెబ్ అప్లికేషన్స్లో ఇవన్నీ రావు మీకు అసలు చెప్పాలంటే. ఓకే. కొన్ని చోట్ల యూజ్ అవుతాయి, కొన్ని చోట్ల యూజ్ కావు, అది కూడా చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే అన్నీ మనకు తెలుసుంటే ఏంటంటే రేపు పొద్దున్న ఏమైనా చేయమని ఇచ్చినా సరే, లేదా ఎవరైనా అడిగినా సరే మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అంటే మనం నార్మల్గా HTML చేసేయడం వేరు, ఒక వెబ్సైట్ చేసేస్తాం అయిపోతుంది, కానీ ఫుల్ఫిల్గా మనం దాని గురించి తెలుసుకోకుండా చేసుకోవడం వేరు కదా. సో ఇది మనకి ఓకే. ఐడియా వస్తుంది అనమాట. ఓకే. యూజేజ్ అయితే ఉంటుంది, వీటి యూజేజ్ ఎక్కడో చోట ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. ఓకే. సో ఇప్పుడు మనం ఏమంటే పేజ్ లింకింగ్ ఎట్లా ఇవ్వాలి అనేది నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఎట్లా ఉంటుందంటే మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి ఒక వెబ్సైట్లో, మీకు తెలిసిందే కదా. హోమ్ పేజ్ ఉంటుంది, నెక్స్ట్ కాంటాక్టర్స్ పేజ్ ఉంటుంది, ప్రొడక్ట్స్ పేజ్ ఉంటుంది. ఒక వెబ్సైట్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవ్వడానికి లింకింగ్ ఇచ్చుకుంటాం అనమాట మనం HTMLలో. ఓకే. ఆ పేజ్కి మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ, కాకపోతే మనకి ఇక్కడ లింకింగ్ అనేది మనం వేరే పేజ్ అన్నది ఏం క్రియేట్ చేయడం, ఓన్లీ index.html క్రియేట్ చేసాము. అదే మనం ఇంకో 2-3 పేజీలు క్రియేట్ చేస్తే మనం ఇక్కడే ఆ లింక్స్ మనం యూజ్ చేస్తాం. సపోజ్ about.html ఉందనుకోండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తే అది ఆ పేజ్కి వెళ్ళేటట్టు మనం మూవ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మనం అది కాకుండా అయినా సరే మనం చేయొచ్చు వేరే విధంగా, నేను చూపిస్తాను. సపోజ్ నేను ఇక్కడ ఏ ట్యాగ్ ఇచ్చాను, యాంకర్ ట్యాగ్ అంటామట దీన్ని. లింకింగ్ ఇచ్చుకోవడానికి యాంకర్ ట్యాగ్ ఇస్తాము. రీడ్ మోర్ అన్నాను. ఓకే. ఇక్కడ రీడ్ మోర్ వచ్చింది, కాకపోతే లింకింగ్ అన్నది ఏమీ లేదు ఇక్కడ. మీకు ఎక్కడైతే లింకింగ్ ఇస్తారో అటువంటి చోట హ్యాండ్ ఐకాన్ వస్తుంది అనమాట మీకు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇదిగోండి చూడండి, హ్యాండ్ ఐకాన్ కనిపిస్తుంది. నెదర్లాండ్స్ కలర్ చేంజ్ అవుతుంది. ఇవి CSS ద్వారా స్టైలింగ్ ఇచ్చుకొని మనం హోవర్ అయినప్పుడు ఒక కలర్, యాక్టివ్ అయినప్పుడు ఒక కలర్, ఇవన్నీ పెట్టుకోవచ్చు. అది ఫ్యూచర్లో మనం చూద్దాం అది కూడా. కాకపోతే నార్మల్ యాంకర్ ట్యాగ్ ఎట్లా ఇస్తారన్నది నేను చూపిస్తున్నాను. ఇక్కడ href అంటాం అనమాట, HREF ఈజ్ ఈక్వల్ టు, అదే మనం ఏమైనా పేజ్ మన దగ్గర ఉండుంటే, సపోజ్ నా దగ్గర అబౌట్ పేజ్ ఉందనుకోండి, about.html అంటాను, అది తినంగా ఆ పేజ్కి మూవ్ అయిపోతుంది. ఇప్పుడు మా దగ్గర ఆ పేజ్ లేదు కాబట్టి నేను ఇక్కడ గూగుల్కి లింక్ ఇస్తున్నాను, https://google.com. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇది నాకు గూగుల్ పేజ్కి తీసుకెళ్ళాలి ఇది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అండర్లైన్ వచ్చింది ఆటోమేటిక్గా, కలర్ అదే ఉంది, కొద్దిగా చేంజ్ అయింది, హ్యాండ్ ఐకాన్ వచ్చింది మీకు. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను, గూగుల్ పేజ్కి వెళ్ళిపోయింది. సో లింకింగ్ అనేది ఈ విధంగా ఇస్తామన్నమాట మనం పేజెస్లో. మన HTML పేజెస్లో లింకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ సేమ్ పేజ్లో కాకుండా నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఇక్కడే ఉంటుంది, బట్ ఇప్పుడు గూగుల్ అన్న పేజ్ వేరే ట్యాబ్లో ఓపెన్ చేయాలి. సో అటువంటిప్పుడు మనం ఇక్కడ ఏమిస్తామంటే టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు _blank. ఇది వేరే పేజ్లోకి వెళ్ళింది చూడండి. అంటే ఇందాక మనం ఇక్కడే ఓపెన్ చేసుకున్నాము, ఇది వేరే ట్యాబ్కి మూవ్ అయింది, ఇది ఆ లింక్. సో టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అనుకున్నప్పుడు మనకి ఇది ఇక్కడికి మూవ్ అవుతుంది అనమాట. ఓకే. ఇది నార్మల్గా ఇట్లా అయిపోయింది. కొన్ని ఎట్లా ఉంటాయి, మనకి సేమ్ పేజ్లోనే లింకింగ్ ఉంటుంది. అది చూపించాలి అంటే మీకు కంటెంట్ కాస్త పెంచాలి నేను.
వీటిని మనం లోకల్ లింక్స్ అంటాం అనమాట. లోకల్ Okay. లింక్స్ అంటే మనం సేమ్ పేజ్లోనే ఉండి లింకింగ్ ఇచ్చుకుంటున్నాము. వేరే పేజ్కి వెళ్ళకుండా సేమ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మూవ్ చేసుకుంటున్నాం అనమాట. సపోజ్ నేను ఇవే కాపీ చేసుకున్నా, మీకు కంటెంట్ పెంచి చూపిస్తే ఐడియా వస్తుంది అని చెప్పి నేను పెట్టుకుంటున్నాను. ఓకే, నాకు ఇట్లా వచ్చింది. ఓకే, మనం ఎక్స్ట్రా పారాగ్రాఫ్స్ ఇచ్చుకున్నాం. ఏంటండి? ఎక్స్ట్రా పారాగ్రాఫ్స్ ఇచ్చుకున్నాం. ఎక్స్ట్రా పారాగ్రాఫ్స్ ఇచ్చుకున్నాను అనమాట నేను. అంటే మీకు అది ఆ ఎఫెక్ట్ చూపించడం కోసం అని చెప్పి ఇలా స్క్రాల్ బార్ వస్తుంది. ఎప్పుడైతే నేను దీని మీద క్లిక్ చేస్తానో నేను ఎక్కడైతే ఇది ఇస్తానో అది హైలైట్ అవుతుంది అన్నమాట, పైకి వస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ రీడ్ మోర్ ఉంది కదా, ఓకే ఓపెన్ చేస్తే ఇప్పుడు నాకు అన్నిటికంటే లాస్ట్లో ఉన్నది కదా ఇది. ఇలా లోకల్ లింక్ ఇచ్చుకోవాలన్నప్పుడు మనకు ఐడి ఇచ్చుకోవాలండి. సపోజ్ పారాగ్రాఫ్ అవ్వచ్చు, డివ్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి ఒక ఐడి ఇచ్చుకుంటాం అనమాట. ఐడి ఈజ్ ఈక్వల్ టు దీనికి సరే కస్టమ్ లింక్ అని. ఈ కస్టమ్ లింక్ ఐడి ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, ఈ కస్టమ్ లింక్ అన్నది నాకు ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అది రావాలన్నమాట. సో అటువంటిప్పుడు దీన్ని తీసేస్తాం మనం. ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకొని ఐడి ఏమైతే ఇచ్చామో ఆ పేరు ఇవ్వాలి. సపోజ్ నేను అక్కడ కస్టమ్ లింక్ ఇచ్చాను, సపోజ్ నేను నా మై ఐడి అని చెప్పించాను అనుకోండి, మై ఐడి అని ఇచ్చుకుంటాం. నేమ్ ఏమైతే ఇచ్చామో అది అక్కడ ఉండాలన్నమాట. యాంకర్ ట్యాగ్కి ఆ ఐడి పాస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను, ఇది ఇక్కడికి వచ్చింది చూడండి. కర్సర్ ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్తుందండి. సపోజ్ ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది మినిమైజ్ చేశాను నేను బ్రౌజర్ని. ఓకే ఓకే, ఎప్పుడైతే రీడ్ మోర్ అన్నానో ఇక్కడికి వచ్చేస్తుంది మీకు. అది ఇంకా మనకు డైరెక్ట్గా కిందకి వచ్చేస్తుంది స్క్రోల్ బార్ అన్నది. యాక్చువల్గా కంటెంట్ మనకి ఇక్కడ ఉంది, పైన ఉంది లింక్. ఇది లాస్ట్ దానికి కదా మనం ఇచ్చింది. సో దానివల్ల అది డైరెక్ట్ కిందకి ఇక్కడికి ఇది హైలైట్ అయ్యింది ఇప్పుడు మనకి. లేదంటే మీకు ఇంకా బెటర్గా చూపించాలి అంటే ఇవే మళ్ళీ కాపీ చేసుకుంటున్నా. ఏం లేదు, కంటెంట్ ఎక్స్ట్రా పెట్టుకోవడానికి నేను సేమ్ కాపీ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ దీనికి ఒక మార్క్ ట్యాగ్ పెడతాను. అంటే సమ్ ఎల్లో కలర్ వస్తుంది కదా, ఇందాక మనం మార్క్ ట్యాగ్ యూజ్ చేసాం కదా, అంటే మీకు డిస్ప్లే అయితే తెలుస్తుంది అన్న దీంతో నేను పేజ్ రిఫ్రెష్ చేసుకున్నా, రీడ్ మోర్ అన్నాను చూడండి. ఇది మనం కంటెంట్ ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే అంత అనమాట. సపోజ్ ఇది కంటెంట్ చాలా ఎక్కువ ఇచ్చాను అనుకోండి నేను, ఇది మీకు ఇంకా కిందకి వెళ్ళి పైకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమైతే ఉందో అట్లా కనిపిస్తుంది అది. సో కంటెంట్ తక్కువ ఉండాలో మనకి ఇక్కడికి వస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. కాకపోతే లోకల్ లింక్ ఇచ్చుకునేటప్పుడు ఇట్లా ఇచ్చుకుంటాం. ఓకేనా? సో ఇది లింకింగ్స్ గురించి. మనం నార్మల్ లింక్స్ కానీ కస్టమ్ మన లోకల్ లింక్స్ కానీ ఇచ్చుకునేటప్పుడు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇది. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? క్లియర్గా ఉందా? అర్థమైంది సార్. ఇవన్నీ నేను మకప్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ ఇది లింకింగ్ మాత్రం ఇంపార్టెంట్. సరే ఇప్పుడు దాకా ఈ ఫార్మాట్స్ అవి పెద్ద ఇష్యూ కాదు, తెలుసుకుంటే మంచిది. కాకపోతే ఈ లింకింగ్స్ ఇవి మాత్రం కంపల్సరీ తెలిసి ఉండాలి, ఎందుకంటే మనం దీంతోటే పని ఎక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లేదా సేమ్ పేజ్లో మూవ్ చేయడానికి, లేక దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరే వెబ్సైట్ ఏమైనా ఓపెన్ అవ్వాలి అంటే, ఇందాక నేను గూగుల్ ఓపెన్ చేసి అలాంటివన్నీ చేయాలంటే మనకి యాంకర్ ట్యాగ్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, ఇది యాంకర్ ట్యాగ్. సో మనం యాంకర్ ట్యాగే కాకుండా బటన్ నుంచి కూడా మనం లింకింగ్ ఇచ్చుకోవచ్చు, అది వేరేగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా అయితే ఇది తెలిసి ఉండాలన్నమాట మీకు, యాంకర్ ట్యాగ్ గురించి ఏంటి, ఏ యాంకర్ ట్యాగ్ ఏం పని చేస్తుంది అని ఇంటర్వ్యూస్లో ఏమైనా అడిగారు అనుకోండి. యాంకర్ ట్యాగ్ యూజేజ్ ఏంటి అంటే లింకింగ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజెస్ అని చెప్పి, లేదా అదర్ సైట్స్ అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు దాన్ని. ఓకే,
HTML లింక్స్ అయిపోయాయి కదా, లోకల్ లింక్ అయిపోయింది. మార్కీ అని చెప్పి ఒక మన దగ్గర ప్రాపర్టీ ఇది ఉంది ఎలిమెంట్, కాకపోతే అది ఇప్పుడు యూజ్ అయితే అవ్వట్లేదు, దాన్ని తీసేశారు, యూస్ చేయట్లేదండి. యూజ్ చేయట్లా. కాకపోతే మీకు తెలిసి ఉండాలి అన్న దీంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివి నార్మల్గా సిఎస్ఎస్ వచ్చాక ఇవన్నీ ఎగిరిపోయాయి అన్నమాట చాలా వరకు. కొన్ని ఇది చూడండి, పైన యానిమేషన్ వస్తుంది కదా, కంటెంట్ మూవ్ అవుతుంది చూడండి ఇట్లా. సో ఇది మార్కీ టూల్ యూస్ చేసి అప్పుడు చూసి చేసుకునేవాళ్ళం అన్నమాట మనం, ఇట్లా కంటెంట్ స్క్రాల్ అవుతున్నట్టు అట్లా. సో ఇందులో మీరు డైరెక్షన్స్ ఉంటాయి. డైరెక్షన్ ఈక్వల్ టు లెఫ్ట్ అన్నాను. ARECTI1 direction. బై డిఫాల్ట్ అది లెఫ్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను డైరెక్షన్ రైట్ ఇచ్చాను కదా, రైట్ నుంచి మూవ్ అవుతుంది కంటెంట్. ఓకే. సో అట్లాగే టాప్ బాటమ్ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు చూడండి, అంటే ఇది కంపల్సరీ ఏం కాదు. దీన్ని మనం ఐడియా వస్తుంది. సిఎస్ఎస్ ద్వారా చేస్తున్నాం ఇవి కూడా మనం. ఇప్పుడు ఇలాంటి యానిమేషన్స్ అవి ఏమైనా ఇవ్వాలన్నా సరే అవన్నీ వచ్చాక తీసేశారనమాట ఈ ఎక్స్ట్రా ఇదని చెప్పి. ఓకే, సో ఇది మార్కీ టూల్. నెక్స్ట్ వచ్చి మీకు ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ ఒకటి ఉంది, తీసేస్తున్నాను. నార్మల్గా మనకి ఏం లేదండి, ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏదైనా ఒక చూపిస్తా ఇక్కడ డైరెక్ట్ చేసి. ఆర్డర్ లిస్ట్ అన్నప్పుడు ఓఎల్ అంటాం మనం. ఓఎల్ అని చెప్పి ఇలా లిస్ట్ పాస్ చేసుకుంటాం. లిస్ట్ అంటే ఏంటి, ఒక ఐటమ్స్ అనమాట. ఓకే, సపోజ్ ఇది నాకు కాఫీ, నెక్స్ట్ వచ్చి మిల్క్, టీ. సో ఇదొక లిస్ట్ నాకు, వీటన్నింటినీ ఆర్డర్లో పెట్టుకున్నా. సో ఇప్పుడు ఓఎల్ అనేది ఎప్పుడైతే ఇస్తామో మనం బై డిఫాల్ట్గా నెంబర్స్ కింద తీసుకుంటుంది అది. సో ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వెళ్ళారనుకోండి, 1 2 3 ఇట్లా వస్తుంది ఆర్డర్ లిస్ట్. లైన్ 1 బై 1 వస్తుంది. 1 బై 1 1 2 3 ఇట్లా నెంబర్స్ కింద తీసుకుంటాం. నెంబర్స్ షో చేస్తాయి. ఓకే. సో కానీ ఇప్పుడు మనకు అనిపించవచ్చు ఇది మనం బై డిఫాల్ట్ స్టార్టింగ్ 1 నుంచి వస్తుందా అని చెప్పి. లేదంటే మనం స్టార్ట్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి, 5 6 7. ఓకే. ఇప్పుడు అక్కడ నేను నెంబర్ సపోజ్ 100 ఇచ్చాను అనుకోండి, 100 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన సిరీస్ ఫాలో అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. సపోజ్ నేను ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి, 103 104 105 106 అట్లా చూపిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ థింగ్, ఆర్డర్ లిస్ట్ అనేది తెలిసి ఉండాలి మీకు. ఎందుకంటే మేము డ్రాప్ డౌన్స్ ఇప్పుడు మెనూ బార్స్ అవి చేసేటప్పుడు ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తాం. ULLI కాన్సెప్ట్ అంటాం అనమాట. అఫ్కోర్స్ ఓఎల్ అంతా యూజ్ చేయకపోయినా దీని తర్వాత నేను చెప్తాను. సో ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే నంబరింగ్ వచ్చింది, రైట్? సో అట్లాగే మనం ఇందులో టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను, ఏబిసి వచ్చింది. బై డిఫాల్ట్ నెంబర్స్ వస్తాయి. బై డిఫాల్ట్ నెంబర్స్ వస్తాయి. టైప్ మనం టైప్స్ ఇచ్చుకుంటే అట్లా మనకు కావాలి. ఒకవేళ ఏబిసిలో కావాలి అనుకున్నప్పుడు ఏబిసిలో ఇచ్చుకుంటాం, లేదా స్మాల్ ఏబిసిలో కావాలి అనుకున్నప్పుడు స్మాల్ లెటర్స్. ఓకే. లేదు నాకు రోమన్ నెంబర్స్లో కావాలి అనుకున్నప్పుడు నేను ఇప్పుడు క్యాపిటల్ ఐ ప్రెస్ చేశాను. సో ఇది రోమన్ నెంబర్స్లో 1 2 3 ఇట్లా వెళ్తుంది. స్మాల్ కావాలి అంటే స్మాల్ ఐ. 1 2 3 ఇట్లా. ఓకేనా?
ఓకే. సో ఆర్డర్ లిస్ట్ ఇన్ ఆర్డర్ లిస్ట్ ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ టైపు ఏ అని పెట్టాను, క్యాపిటల్ ఏ పెట్టాను, ఓకే. ఏబిసి వచ్చింది, రైట్. ఇప్పుడు నేను ఈ లిస్ట్లో మళ్ళీ మనకి ఆర్డర్ లిస్ట్ కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ ఓఎల్ మనం ఓఎల్లో ఒక లిస్ట్ పాస్ చేసుకున్నాం. ఈ లిస్ట్లో మళ్ళీ ఆర్డర్ లిస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎక్కడైతే ఎండ్ అయిపోతుంది, ఎక్కడ మనకు కావాలో లాస్ట్ ఎల్ఐ క్లోజ్ అవుతుంది కదా, అక్కడ మళ్ళీ మనం ఓఎల్ అంటాం. ఓఎల్ పెట్టేసుకో, క్లోజ్ ట్యాగ్. క్లోజ్ ట్యాగ్ పైన ఓఎల్ పెట్టుకుని మళ్ళీ అందులో లిస్ట్ పాస్ చేసుకుంటాం. సపోజ్ ఈ ఎల్ఐలో నాకు కోల్డ్ కాఫీ ఒక లిస్ట్, నెక్స్ట్ ఇంకోటి ఎల్ఐ దోశ ఒక లిస్ట్, ఇట్లా ఇచ్చాము. ఇప్పుడు అది మళ్ళీ ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ అది 1 2 3 తీసుకుంటుంది కాబట్టి ఈ ఏబిసిలో మళ్ళీ 1 2 ఇట్లా. ఓకే. సో మళ్ళీ దీన్ని మనం మార్చుకోవాలి అనుకుంటే సేమ్ అదే మళ్ళీ టైప్ ఇచ్చుకొని ఇక్కడ నాకు రోమన్ నెంబర్స్ కావాలి, రోమన్ నెంబర్స్లో డిస్ప్లే చేసుకుంటాను నేను. ఓకేమా? ఓకే అండి, అర్థమవుతుంది కదా, ఏం ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు కదా? లేదు సార్. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, ఆర్డర్ లిస్ట్ అన్ ఆర్డర్ లిస్ట్ అన్నది మనకి ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు నేను దీన్ని ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్తో స్టార్ట్ అయింది, అన్ఆర్డర్ అంటే యూఎల్ అంటాం అనమాట, యూఎల్. సో ఇందులో కూడా ఎల్ కామన్, ఎల్ఐ కామన్, లిస్ట్ అనేది కామన్. ఓకే. ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ ఒక ఐటమ్, సిఎస్ఎస్ ఒక ఐటమ్, అలాగే జేఎస్ అదొక ఐటమ్, యాంగులర్ ఒక ఐటమ్. ఇప్పుడు నేను ఈ రెండింటికి తేడా చూడండి, మళ్ళీ ఇక్కడ మీకు నెంబర్స్ రావు, సింబల్స్ వస్తాయి. ఓకే. బుల్లెట్ మార్క్స్ వచ్చినాయి, డాట్స్ కింద. ఓకే. దీనికి మనం టైప్ ఉండదు, ఇక్కడ లిస్ట్ స్టైల్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఓకే. లిస్ట్ స్టైల్ డిస్క్. సర్కిల్ అంటే నాకు ఇట్లా బై డిఫాల్ట్ అది డిస్క్ తీసుకుంది, నేను సర్కిల్ ఇచ్చాను. కాకపోతే ఎక్కడికి తేడా ఏంటి అంటే ఇది మనం డైరెక్ట్గా పాస్ చేసాము ఇక్కడ టైప్ అని చెప్పి, బట్ ఇక్కడ మాత్రం మీరు స్టైల్ ద్వారా కంట్రోల్ చేయాల్సి వస్తుంది దీన్ని. డైరెక్ట్గా మనం ఇప్పుడు నేను టైప్ అని ఇచ్చాను అనుకోండి, టైప్ ఈజ్ ఈక్వల్ టు అంటే సర్కిల్, ఇది వర్క్ అవ్వదు మనకి. ఇది సర్కిల్ ఉంది, నేను తీసేసుకుంది అంతే, అది ఇంకేం చూపించట్లే అక్కడ. కాకపోతే మనకి ఇది ఇట్లా యూఎల్లో మనకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం స్టైల్ మనం యూజ్ చేయాలి. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ స్టైల్. సో ఇందులో నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చూడండి. స్క్వేర్ అంటే ఎట్లా వస్తుంది నేను కొన్ని చూపిస్తున్నా, మీరు లిస్ట్ స్టైల్ అని కొట్టగానే మనకి పక్కన ఆప్షన్స్ వచ్చేస్తాయి మీకు ఇట్లా. అంటే విజువల్ స్టూడియోలో అయితే మీకు వచ్చేస్తాయి, ఎస్ ఎస్. నోట్ ప్యాడ్ లో రావు. విజువల్ స్టూడియోలో ఇప్పుడు మీరు ఓపెన్ చేశారా? విజువల్ స్టూడియో ఉందా మీ దగ్గర? నా దగ్గర ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ ఇది యూఎల్ అని చెప్పి నేను ఇది ఇస్తాను మీకు చాట్ విండోలో, ఇది మీరు కాపీ చేసి ఒకసారి పెట్టి చూస్తారా? చూస్తానండి. ఎందుకంటే నా డౌట్ ఏంటంటే ఏమైనా ఇది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందా ఇందులో, లేక డైరెక్ట్ వస్తుందా అన్నది నా డౌట్ అనమాట. అందుకే
మీరు ఇచ్చిన HTML పేజ్లో డైరెక్ట్ ఇది కాపీ చేయండి. చేస్తాను. వస్తుందా మీకు? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి లిస్ట్ స్టైల్ అని ఇచ్చాను కదా, అది సార్ వచ్చిందండి. ప్రొఫైల్ వచ్చింది. స్క్వేర్ బ్రాకెట్స్ లో మొత్తం 4 కంటెంట్స్ ఇట్లా కనిపిస్తాయి. వస్తున్నాయి కదా మీకు అన్ని. లోపల అంటున్నాను నేను, విజువల్ స్టూడియోలో అంటున్నాను. విజువల్ స్టూడియోలో ఎందుకంటే విజువల్ స్టూడియోలో కావాలన్నమాట. అంటే మీకు రాలేదు అంటే లిస్ట్ స్టైల్ పక్కన పెట్టి జస్ట్ ఇట్లాగా ఒక్కసారి లేదు అంటే మొత్తం ఈ లిస్ట్ స్టైల్ తీసేయండి ఇక్కడ నుంచి, ఇలా డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేయండి లిస్ట్ స్టైల్ అన్నప్పుడు ఇలా వస్తుందా మీకు డైరెక్ట్గా, అంటే హైలైట్ అవుతుందా ఇలాగా చూస్తున్నాను. మొత్తం అది డబుల్ కోట్స్ నుంచి మిగతా అంతా డిలీట్ చేసేయండి. అంటే స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టండి అంతే. అంటే ఈ విధంగా. ఆ తర్వాత అందులో మీరు లిస్ట్ స్టైల్ అని చెప్పి టైప్ చేయండి. లిస్ట్ స్టైల్ అని షో చేస్తుంది, కానీ లిస్ట్ స్టైల్ తర్వాత స్క్వేర్ సింబల్స్ అలా 2 వచ్చినాయి సార్, అంతే, మొత్తం రాలేదు. ఇట్లా రావట్లేదా లిస్ట్ స్టైల్ డిస్క్? ఇది తీసాను అనుకోండి, ఇందులో స్క్వేర్ నన్ను ఇట్లా ఏం రావట్లేదా? అలా అన్ని రావడం లేదు సార్ నాకు. అవునా, ఓకే. సో దానికి నాకు స్క్వేర్ సింబల్ ఆ 2 వచ్చినాయి. అవునా, ఓకే. చూడండి ఇట్లా సర్కిల్ అని టైప్ చేయండి. అక్కడ సిఐఆర్, జస్ట్ సిఐఆర్ అనండి. ఓకే సార్, చేస్తా. లిస్ట్ స్టైల్ తర్వాత సిఐఆర్ కాలం ఇచ్చి సిఐఆర్ అనండి. అప్పుడు నాకు సిఐఆర్ ఒకటి, కలర్ ఒకటి, క్రాస్ ఫేడ్ అని ఒకటి వస్తున్నాయి కదా. అంటే మీ దాంట్లో ఇన్బిల్ట్ అయ్యి ఉన్నాయి, అంటే మీరు చూసుకోవచ్చు దాన్ని, ప్రాబ్లం ఏం లేదు. మీకు షో చేసిన ఆప్షన్స్ ఇక్కడ షో చేయడం లేదు. ఏంటండి? మీకు షో చేసిన ఆప్షన్స్ ఇక్కడ షో చేయడం లేదు లిస్ట్ స్టైల్ తర్వాత. ఓకే, లిస్ట్ స్టైల్ తర్వాత ఇప్పుడు ఇందాకలా నాకు మారిపోయింది. అంటే నేను స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు సపోజ్ నాకు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుందంటే స్టైల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ స్టైల్. అది చేశాను. ఇక్కడ సర్కిల్, డిసిమల్ ఇవేం రావట్లేదు, అన్ని రావడం లేదు నాకు. ఓకే ఓకే ఓకే. సో అది చూడబడుతుంది మరి ఎందుకు రావట్లేదు ఏంటనేది. సో నార్మల్గా ఇందులో ఏముంటాయంటే సర్కిల్ ఉంటుంది, డెసిమల్ డిస్క్ ఉంటుంది, డెసిమల్ ఉంటాయి. సో మీరు మాన్యువల్గా ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, యూఎల్ లిస్ట్ స్టైల్ ఏమున్నాయి, లిస్ట్ స్టైల్ టైప్లో ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఒకటి 4 వచ్చినాయి, ఇందాక 2 వచ్చినాయి. అట్లా అంటే నాకు తెలిసి మనం టైప్ చేసే కొద్ది అవి తీసుకుంటే లేదంటే యూఎల్ లిస్ట్ స్టైల్ టైప్ అని కొట్టారనుకోండి గూగుల్లో, ఇక్కడ ఈ ప్రాపర్టీస్లో ఏమేమి ఉన్నాయన్నవి ఇచ్చేసాను చూడండి. ఇదిగోండి సర్కిల్, స్క్వేర్, అప్పర్, లోయర్ ఇట్లా ఇచ్చుకున్నారు కదా. సో ఇవి ఇట్లా చూసుకొని మీరు టైప్ చేసుకోండి. అక్కడ ఒక ఎగ్జాంపుల్స్ కోసం ఉంది. అదే ఎగ్జాంపుల్ స్టైల్స్ ఏముంటాయి. ఓకే, సపోజ్ నాకు ఇది అసలు ఏమీ అవసరం లేదు, లిస్ట్ స్టైలే అవసరం లేదు అనుకున్నప్పుడు నన్ను అని ఇస్తాను. సో నన్ను అంటే నార్మల్ ప్లేన్గా కనిపిస్తుంది అన్నమాట, అంతే. ఇంకా ఇది ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ మంది. సో యాక్చువల్గా వీటి నుంచి కూడా మనం యాంకర్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు.
సపోజ్ నేను ఇక్కడ కోల్డ్ కాఫీ అని ఇచ్చాను కదా, కోల్డ్ కాఫీకి లింక్ ఇచ్చుకొని ఆ కోల్డ్ కాఫీ అన్న దానికి వెళ్ళేటట్టు, పేజ్కి వెళ్ళేటట్టు మనం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ ఎల్ఐ ఉంది కదా, ఎల్ఐలో నేను యాంకర్ ట్యాగ్ ఇచ్చుకొని హెచ్ఎఫ్ అన్నాను అనుకోండి, హ్యాష్ మళ్ళా దీని తర్వాత క్లోజ్ చేయాలి దాన్ని. ఓకే. చూడండి అండర్లైన్ వచ్చింది. ఓకే. నేను ఇందాక ఇచ్చా కదా, https //google.com. ఇట్లా కూడా లింక్స్ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే. ఇది నాకు సేమ్ పేజ్, అదే వేరే నెక్స్ట్ పేజ్ కావాలంటే ఏమిస్తాం మన ఐడియా గుర్తుందా? టార్గెట్ __ బ్లాంక్ అని ఇచ్చామనుకోండి, నెక్స్ట్ పేజీకి మూవ్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఈ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ ఇట్లా యూస్ చేస్తాను. సరే, ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇక్కడ నేను టేబుల్ని కూడా మీకు చెప్తాను. ఇందులో HTML టేబుల్స్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది. సో ఇవన్నీ నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నా. ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ప్రాపర్టీ TABLE టేబుల్. ఇక్కడ వచ్చి TR అంటే టేబుల్ రో అని. TD అంటే టేబుల్ సెల్ అది. ఓకే. సపోజ్ నేను ఇక్కడ 1 అని ఇచ్చాను. అసలు టేబుల్ ఎలా వచ్చింది చూద్దాం. ఇక్కడ ఏం మనకు కనిపించదు, అసలు టేబులా లేదా అని మనకేం తెలియట్లే. అక్కడ జస్ట్ 1 కనిపించింది అంతే. సో ఇప్పుడు టేబుల్ మనకి ఈ టేబుల్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. border is equal to 1. ఇట్లా చూపించింది. చూడండి ఇట్లా. ఓకే. ఇప్పుడు మనం ఒక సెల్ ఇచ్చాం కాబట్టి ఇంతే వచ్చింది. సపోజ్ నాకు ఇందులో ఇంకో సెల్ కావాలి అనుకున్నప్పుడు టేబుల్ TD అంటే ఇది TR అన్నది ఒక రో, TD అన్నది అంటే ఇది వెర్టికల్, ఇది హారిజంటల్. ఓకే. 2 3 ఇది చూడండి 1 2 3 అని వచ్చింది. అదే నేను ఇక్కడ టేబుల్కి విడ్త్ ఇచ్చాను, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100% అన్నా. సో మొత్తం ఆక్యుపై చేసుకుంది అది. ఓకే. సో మనకి మళ్ళీ ఇంకొక రో కావాలి అన్నప్పుడు నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. ఓకే, సరే కాపీ చేయను, నేను మళ్ళీ TR అని చెప్పి ఇట్లా ఇచ్చుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ TD, మళ్ళీ ఇందులో సారీ TD క్లోజ్ చేసేది. క్లోజ్ అయిపోయింది కదా. క్లోజ్ అయిపోయిన తర్వాత 5. ఓకే. మళ్ళీ TD 6, TD 7. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది సెకండ్ రో కనిపిస్తుంది ఇక్కడ మనకి. అంటే ఇలా 4 5 6 పక్క పక్కన రావు, కిందన వస్తుంది ఇలాగ 5 6 7 ఇలాగా. ఓకే. నెక్స్ట్ రోకి వస్తుంది. ఓకే. ఇంకా మనకు రోస్ కావాలి అంటే ఇవి మనం ఇలా రాసుకుంటూ అట్లా. ఓకే. 7 8 9 10. ఓకే. ఓకే. టేబుల్ కి ప్రాపర్టీస్ ఉంది. సెల్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను.
మధ్య స్పేసింగ్ పెరిగింది చూడండి, రోకి ఇందాకకి ఇప్పటికి. సపోజ్ నేను Okay. తీసాను అనుకోండి, మీకు ఇంకొకటి ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడ వస్తున్న అస్తమానం ఇక్కడ మీరు బ్రౌజర్లోనే చూడొచ్చు. మీరు దాన్ని ఏమైనా ఎడిట్ చేయాలంటే చేయొచ్చు. దానికి మీరు కీబోర్డ్లో F12 కీని ప్రెస్ చేస్తారు, లేదా రైట్ మౌస్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని ఉంది కదా, అవునండి. దాని మీద క్లిక్ చేశారనుకోండి, కింద వీటిని మనం డెవలపర్ టూల్స్ అంటాం అనమాట. ఓకే. యా. సో మనం ఇక్కడ ఏమైనా ఎడిట్ చేసుకుని ఇక్కడే మనం డైరెక్ట్ చూసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇందాక నేను మీకు సెల్ఫ్ యాడింగ్ ఇచ్చాను ఇక్కడ. ఓకే. ఇప్పుడు నేను సార్ నేను ఇందాక ఇదే అడిగానండి స్టార్టింగ్ లో. ఓకే మనం డైరెక్ట్ గా చూసుకోవచ్చా ఇట్లా, ఆహా. అంటే పద్దాక ఆ పేజ్ నుంచి మళ్ళీ రిఫ్రెష్ చేసుకుని ఇట్లా రైట్ 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 చేసుకో, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను 0 అన్నాను, 0 అనేసరికి చూడండి అది మళ్ళీ తగ్గింది ఇక్కడ. ఓకే. సో నేను ఎప్పుడైతే 10 ఇస్తానో సపోజ్ 20 ఇస్తున్నా, చూడండి స్పేస్ పెరిగిపోయింది. స్పేస్ పెరుగుతుంది. సో అట్లాగే మనం సెల్ఫ్ యాడింగ్, సెల్ఫ్ స్పేసింగ్, సో ఈ వీటికి టేబుల్కి సెల్కి మధ్య స్పేసింగ్ అనమాట, ఇది సెల్ఫ్ స్పేసింగ్ అంటే. ఓకే. సో ఇప్పుడు నేను 0 చేసేస్తాను, నార్మల్ అయిపోతుంది. సార్ అట్లా చేసినాక మళ్ళీ రిఫ్రెష్ కొడతామండి ఇక్కడ. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనకు ప్రివ్యూ కనిపించేస్తుంది, రిఫ్రెష్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నేను 20 ఇచ్చాను, ఇక్కడే ప్రివ్యూ వచ్చేసింది మీకు ఇట్లా. కాకపోతే ఇది ఏంటంటే జస్ట్ మీకు ప్రివ్యూ చూసుకోవడానికి. ఇది నేను మార్చేసి నేను డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి అప్లై అయిపోయిందా అంటే అవ్వదు అనమాట. మళ్ళీ మీరు రిఫ్రెష్, ఇప్పుడు నేను కొట్టాను కదా, మన ఎడిటర్ లో ఎలా ఉందో అలా అయిపోతుంది ఇప్పుడు. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది. అంటే ఏం లా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 80% ఇచ్చాను విత్ టేబుల్కి, టేబుల్ చిన్నదయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, 100% చేస్తున్నా దీన్ని. 100% చేస్తే ఖచ్చితంగా పెరుగుద్ది నాకు టేబుల్ ఇక్కడ. కానీ మళ్ళీ నేను ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ చేస్తానో అది ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఒరిజినల్ పొజిషన్ ఏంటి, మన ఎడిటర్లో ఇంతే విడ్త్ ఇచ్చాం కాబట్టి ఇదే చూపిస్తుంది అక్కడ. ఓకే, మనకి ఈ ప్రివ్యూ నాకు ఇప్పుడు 100% కావాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ 100% మళ్ళీ మనం ఎడిటర్లోకి వెళ్ళి ఇచ్చుకోవాలి, కంపల్సరీగా మార్చుకోవాలి మీరు అక్కడ. ఓకే. ఇక్కడ ఉండే ఏంటంటే మనకి రిఫ్లెక్ట్ అవుతుందా, మన చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేక అవ్వన్నప్పుడు ఎందుకు అవ్వట్లేదు ఇక్కడ మనం ఇలా చేసి చూసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను 100% ఇక్కడ ఇచ్చుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు 100% ఇలా కనిపిస్తుంది టేబుల్, 80% ఇస్తే ఇక్కడ దాకే వస్తుంది. సో నేను 100% ఈ వైట్ స్పేస్ ఉంటుంది కాబట్టి జస్ట్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ చెక్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ అంతే, ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకోవడానికి. ఓకేనా, ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇది ఓన్లీ దీనికోసం అనేది ఇష్యూస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలన్నా, మన రేపొద్దున jQuery మన జావా స్క్రిప్ట్ ఇష్యూస్ కానీ లేక మన CSS ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే మనం ఈ డెవలపర్ టూల్స్లోనే ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా బాగా తెలుసుండాలి మనకి. రేపొద్దున మీరు జాబ్లో వెళ్తున్నారు అంటే ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా మనం ఆ కోడ్లో వెతుక్కోలేము, టైం పడుతుంది మనకి. సో ఇప్పుడు మనకి ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఇక్కడ నుంచి చూడడం మనకు వచ్చింది అనుకోండి, అక్కడ చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట వర్క్ అనేది. ఓకే, సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ అక్కడ చూస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా చేసుకుంటూ ఉండండి దీని మీద. ఓకే, సో ఇది టేబుల్ స్ట్రక్చర్. నార్మల్గా TR TD ఇస్తాము. సో యాక్చువల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, టేబుల్లో సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ది T హెడ్ అని చెప్పి ఉంటుందండి, అంటే టేబుల్ హెడర్ అనమాట. సో అందులో TR, సో దాని లోపల TH అని ఉంటుంది, ఇది T హెడ్. అది T హెడ్ తాలూకా సెల్ అనమాట. దిస్ ఈజ్ హెడ్ 1. సో నేను కాపీ చేసేస్తున్నా, మీరు మాత్రం టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోండి దీని మీద. ఓకే, 2 3. ఆ తర్వాత వచ్చేది మనకి T బాడీ. మీరు ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వండి టేబుల్స్ అది వేసేటప్పుడు. ఇది ఎప్పుడు మీకు ఉపయోగపడుతుంది అంటే, రేపు పొద్దున మీరు జావా స్క్రిప్ట్ చేసినప్పుడు లేక మన యాంగులర్ అవి చేసినప్పుడు
ఈ హెడర్ పార్ట్ అనేది separate గా ఉంటుంది, బాడీ పార్ట్ అనేది separate గా ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల హెడర్ అనేది స్టాటిక్ గా ఉంటుంది, బాడీ మాత్రం డైనమిక్ గా డేటా పాస్ చేయాలి. అంటే ఒక నా దగ్గర 1000 ఆఫ్ రోస్ ఉన్నాయి, లేక 100 ఆఫ్ రోస్ ఉన్నాయి. ఓకే, సో 100 ఆఫ్ రోస్ ఉన్నాయి మన దగ్గర. ఫైన్. ఓకే అప్పుడు మనము సపరేట్ చేసుకుంటాము. ఇప్పుడు నేను టీ హెడ్కి మార్చుకొని ప్రతిసారి టీ హెడ్లో 100 సార్లు మార్చుకునే బదులు టీ హెడ్ స్టాటిక్గా ఇచ్చేసుకుంటాను, టీ బాడీని డైనమిక్గా కంటెంట్ అనేది రన్ చేసుకుంటుంటాను అనమాట. ఓకే, సో టీ హెడ్ అయిన తర్వాత టీ బాడీ వస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను టీఆర్ అని ఇచ్చుకున్నాను. ఇందులో ఇందాక మనం ఇచ్చాము టీడీ, ఇది :1, అట్లాగే :2, :3. ఇప్పుడు నేను ఇది టీ హెడ్ది ఇలా ఉంటుంది. ఇప్పుడు నాకు హెడర్కి కలర్స్ అవి కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ టీ హెడ్కి నేను అప్లై చేసుకుంటాను, టీ బాడీకి కలర్స్ ఏం రావాలి. ఇట్లా 1, 2, 3 నార్మల్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకో రో చేశాను అనుకోండి, ఇక్కడ కోలం 4, 5, 6 అని ఇవ్వాలి, నేను నార్మల్గా ఇచ్చేసాను. ఇది సో స్ట్రక్చర్ ఇది ఉంటుంది. అట్లాగే టీ ఫుట్ అని చెప్పి ఉంటుంది మనకి, టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్. ఓకే, సో టీ ఫుట్లో మనం నార్మల్గా ఇట్లానే ఇస్తాం, టీఆర్ టీడీఏ తీసేసుకుంటాం అన్నమాట. దానికి ఓన్లీ టీ ఫుట్ ఒకటే వస్తుంది ఇక్కడ. సో ఇందులో టీఆర్ టీడీఏ తీసుకుంటాం, అంటే టీ బాడీకి ఎలా తీసుకున్నాం అలా. ఓన్లీ టీ హెడ్కే మాత్రం టీహెచ్ అన్నది వస్తుంది. ఓకే, ఫుటర్ కాదు, యాక్చువల్గా ఫుటర్ :1 అని, ఫుటర్ :2, ఫుటర్ :3 ఇట్లా ఇచ్చుకుంటారు అన్నమాట. సో మీరు ఎక్కువ టేబుల్స్ మీద కూడా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి ఎక్కువ ఈ బ్యాంకింగ్ సెక్టర్లో వాటిలో వెళ్ళినప్పుడు టేబుల్స్ మీద ఎక్కువ పని ఉంటుంది మనకి. ఆ టేబుల్లో డేటా షో చేయడం, టేబుల్ని డేటా సపోజ్ ఇప్పుడు నేను ఈ కాలం క్లిక్ చేసినప్పుడు ఒక పాపప్ ఓపెన్ చేయడం. సో ఇవి ముందు ఇంకా చాలా వస్తాయి మనకి, నేను బేసిక్గా చెప్తున్నాను అనమాట ఇట్లాగా. సో పాపప్ ఓపెన్ చేయడం కానీ, లేక దీని బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేయడం కానీ, ఒక రోకి ఒక కలర్, ఇంకొక రోకి ఇంకొక కలర్స్, ఆడ్ ఈవెంట్ కలర్స్ ఇవ్వడం కానీ, ఇలాగా చాలా ఉంటాయి అన్నమాట మనకి. సో అవన్నీ మనము సిఎస్ఎస్ పార్ట్కి వచ్చినప్పుడు అవి కూడా చూద్దాం మనం. సో ఇనిషియల్గా బేసిక్గా HTML స్ట్రక్చర్స్లో ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట. సో ఈరోజు మనం నేర్చుకుంది బేసిక్గా స్టార్టింగ్ HTML ఫార్మాటింగ్ చేసాము, కొటేషన్స్ తెలుసుకున్నాము, లింక్స్ తెలుసుకున్నాము, మార్కీ, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. సో మార్కీ అనేది ఇప్పుడు యూజ్ అవ్వట్లే, అది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పింది. ఓకే, ఆ తర్వాత మనకి టేబుల్స్ గురించి చెప్పుకున్నాం ఈరోజు. ఫైన్. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలండి బాగా, ఇక్కడ నుంచి పెరుగుతూ ఉంటుంది, రోజు కొంత ఎంతో పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే సర్వగా మీరు ఫాలో అయిపోతుంటే కనుక మీకు కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు, ఏమైనా నేను ఏమైనా ఫాస్ట్ వెళ్తున్నా, స్లోగా ఉన్నా సరే మీరు చెప్పండి, ప్రాబ్లం. అంటే నాకు అర్థమవుతుంది, కానీ నేను చేస్తే కానీ నాకు ఏమంటారు రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది అవుతాయి. ఇప్పుడు నేను చెప్పింది ఇలా ఫాలో అవుతే మీకు ప్రతిదీ అవుతుంది, కాకపోతే అందులో మీకు డౌట్స్ వస్తాయి. మళ్ళీ రియల్ టైంలో మీరు చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. మీకు ఇది వీడియో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, వెంటనే మీరు చూసుకొని. సార్ నాకు వీడియో పంపించట్లేదండి, నేను ఇంకా అడగలేదు, ఇవాళ అడుగుతాను నేను సార్ని. యాక్చువల్గా అది పబ్లిక్ లోనే పెడుతున్నారు కదా వీడియోస్ అన్ని, ఇప్పుడు దాకా అయిన వీడియోస్ నాకు ఇప్పటికొచ్చి ఏ లింక్ షేర్ అవ్వలేదు సార్. నార్మల్గా యూట్యూబ్లోకి వెళ్ళి మన విఎల్ఆర్ ట్రైనింగ్ కంటెంట్ కొడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, దాంట్లో వచ్చేస్తాయండి. అక్కడ ఉంటున్నాయి అన్నమాట వీడియోస్. ఇప్పుడు దాకా మనం పెట్టిన పబ్లిక్లో పెట్టారు, ఇప్పుడు మేబీ ఇంకా ముందు నార్మల్గా మీకు పర్సనల్గా పంపించాలి అన్నప్పుడు వేరే లింక్స్ ఉంటే అవి పంపిస్తారు మీకు. ఇప్పుడైతే మాత్రం పబ్లిక్లోనే పెడుతున్నారు మొత్తం అంతా.
ఎందుకైనా మంచిది ఒకసారి వెంకట సార్తో కూడా మాట్లాడండి ఏంటి. యా నేను ఇవాళ కాల్ చేస్తానండి. ఓకే. సో ఎవరు అనుష? హలో. యా సార్ చెప్పండి సార్. అనుష అని చెప్పి ఒకరు జాయిన్ అయ్యారు. కొత్త వాళ్ళండి? ఇక్కడ చూపిస్తున్నారు మరి. ఓకే, అవునండి, అవును. తెలియదు మరి. నేను తన పేరు అవిష కదా, లాస్ట్ లో జాయిన్ అయ్యారేమో అనుకున్నాను నేను. అవిష అని చెప్పి తర్వాత ఇది అనుష అని వచ్చింది ఇక్కడ. తను వినీష అండి. వినీష. ఓకే, సరే నేను కన్ఫ్యూజ్ అవుతుంటా. వినీష అండి. తను వినీష. యా, ఈమె కొత్తగా అనుష అని వచ్చారు. ఓకే ఓకే ఓకే. సరే, ఇవి ప్రాక్టీస్ చేయండి ఈరోజు క్లాస్ మొత్తం అంతా. మొన్న అసలు యాక్చువల్గా మీకు ఎలిమెంట్స్ అనేవి తెలిసే కదా, ఎలిమెంట్స్కి యాట్రిబ్యూట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఎలిమెంట్స్ మనం ఏం చేస్తున్నాం, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి. ఏం లేదండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇప్పుడు టీఆర్ ఇచ్చాము, టీడీ ఇచ్చాము, ఇవన్నీ ఎలిమెంట్స్. డివ్ ఒక ఎలిమెంట్. సో దీనికి ఎప్పుడైతే నేను స్టైల్ కానీ ఏదైనా క్లాస్ కానీ యాడ్ చేశానంటే, ఎక్స్ట్రాగా నేను యాడ్ చేశానంటే అది యాట్రిబ్యూట్. ఓకే. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ రెడ్ అన్నాను. ట్యాగ్ కి మధ్యలో ఇచ్చేదంతా ఎలిమెంట్. అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంది కదా, అది ఎలిమెంట్. అది ఎలిమెంట్. ఓకే. సో దాని మధ్యలో ఇచ్చేది యాట్రిబ్యూట్. అడిషనల్ గా ఏమైనా ఇస్తున్నాం అన్నది యాట్రిబ్యూట్స్ అవుతాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను రెడ్ అన్నాను కలర్, ఇది హెడర్ కి రెడ్ అప్లై అయిపోయింది చూడండి. బాడీకి అప్లై కావాలమ్మా. అదే మనం స్టార్టింగ్ లో ఇచ్చాం కదా డైరెక్ట్ టీడీ అని చెప్పి, అప్పుడు మీకు అన్ని రెడ్ కలర్ లో వచ్చేసాయి. ఇది టీ హెడ్ వల్ల అడ్వాంటేజ్, టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దేనికి అది సపరేట్ అయిపోతాయి అనమాట. నాకు సపోజ్ ఇక్కడ నేను హెడర్ కి బ్లూ కలర్ ఇచ్చుకున్నాను, దాని మీద వైట్ కలర్ ఇచ్చుకున్నాను, బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇచ్చుకున్నాను, వైట్ కలర్ ఇచ్చుకున్నాను. కానీ నేను అన్నిటికీ అలా అప్లై చేయను కదా. టీ బాడీలో డిఫరెంట్ గా ఉంటుంది కలర్, ఓన్లీ వైట్ కలర్ ఉంటుంది, దాని మీద కంటెంట్ బ్లాక్ ఉంటుంది. సో అది ఈజీగా అవడం కోసం మనకి పార్టీషన్ చేసేసుకున్నాం, టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్ కింద. ఇది మనం స్టైల్స్ చేసేటప్పుడు మీకు సిఎస్ఎస్ అవి యాడ్ అవుతున్నప్పుడు మీకు ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది టేబుల్. బూస్ట్రాప్ యాడ్ అయిన తర్వాత రెస్పాన్సివ్నెస్, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి మీకు తెలియాల్సింది. ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం మనం. ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ 4th క్లాస్ అనుకుంటా కదా. అవునండి. ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మీరు ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసేసుకుంటున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ ఇదేం ఉండదు అనమాట. మీకు ఫాలో అయిపోతుంటారు ఎక్కడికక్కడ. అంటే చేస్తానండి. మాకు అయిపోయింది, లాంగ్ వీకెండ్ అయిపోయిందా? ఓకే అయిపోయింది. సో ఈ రోజు అంతా ప్రాక్టీస్ చేసుకోండి మీరు మొత్తం అంతా. ఓకేనా? ఓకే అండి. ఓకే, థాంక్యూ. తను వినిషా ఉంటే ఆవిడ కూడా చెప్పండి. ఇక్కడ లింక్స్ అయితే పబ్లిక్ లో పెడతాం. ఒకవేళ పర్సనల్ గా అయితే నేను అడుగుతాను. వెంకట్ సార్ని నాకు షేర్ చేయమంటాను. సరే. ఎస్ సార్. ఓకే మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్.